ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకి అసలు ఒత్తిడి ఉండదు. మానసికంగా పిల్లలు చాలా హ్యాపీగా హుషారుగా ఉంటారు. మానసిక ఒత్తిడి సమస్యలు అసలు ఏమి ఉండవు. పెద్దలకు మాత్రమే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అది ఉద్యోగ వ్యాపారాల వల్ల అవ్వచ్చు, కుటుంబ వ్యవహారాల వల్ల అవ్వచ్చు అని అనుకుంటూ ఉంటాం. ఇది తప్పు అని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. పిల్లలకు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల పిల్లలకి భవిష్యత్తులో అనేక రకాల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫోకస్, చదువు వీటన్నిటి మీద ఎఫెక్ట్ అవ్వడానికి ఒత్తిడి కారణం. కాబట్టి పిల్లలకి ఒత్తిడి లేకుండా పెంచడం పేరెంట్స్ ప్రయత్నం తప్పనిసరిగా చెయ్యాలి అని అమెరికా దేశంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు స్పెషల్గా పిల్లల ఒత్తిడి మీద పరిశోధన చేసి అందిస్తున్న ఒక వాస్తవం అన్నమాట. ఇది పెద్దవాళ్ళకంటే కాస్త ఉద్యోగం, సంపద సరిగిపోక, కుటుంబంలో వ్యవహారాలు, బిజినెస్ లాసులు, తోటి వారితో సంబంధాలు, వ్యసనాలు ఇట్లాంటి వాటి వల్ల ఒత్తిడి ఉంటుంది. మరి పిల్లలకి ఏముంటుందని పెద్దలందరూ అనుకోవచ్చు. కానీ పిల్లలకి ఎలా ఉంటుందంటే, పేరెంట్స్ ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇంట్లో గొడవ పడుతుంటే అది వాళ్ళలో స్ట్రెస్ పెంచడానికి ఒక కారణం అవుతుందట. కొంతమంది పేరెంట్స్ పిల్లలు సరిగా మాట వినపోతే కొడతారు, తిడతారు వీళ్ళని. అలాంటప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. బయట పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ తోటి పిల్లలతో పడే గొడవలు, అల్లర్లు వీళ్ళకి స్ట్రెస్ అని పెంచుతాయి. కొంతమందికి ఇంకొక రకంగా చూస్తే హేళన చేస్తుంటారు. వీడు బాగా లావుగా ఉన్నా, వీడు బాగా పొట్టిగా ఉన్నా, వీడి మాట తీరుగా నడగ్గా ఇంకో రకంగా తేడా ఉంటే హేళన చేస్తుంటారు. ఇట్లా హేళన చేయటం ద్వారా ఇవన్నీ వాళ్ళల్లో మానసిక ఒత్తిడి పెంచుతాయట. మరి పిల్లలకి ఇలాంటివన్నీ చిన్న ఏజ్లో కొన్ని పడినప్పుడు కొంతమంది చీటిపోటి మాటలతో కొంచెం తిట్టడం, అరవటాలు ఇట్లాంటి చేస్తుంటారు స్నేహితులు కూడా. అలాంటప్పుడు ఇవన్నీ వాళ్ళ మానసికంగా ప్రభావాన్ని చూపుతాయి. అప్పుడు పిల్లలు కాసేపు గంట 2 గంటల సేపు ఒత్తిడి బాగా గురవుతారు. అలా ఒత్తిడికి గురైనప్పుడు రిలీజ్ అయ్యే రసాయనాలు, కొన్ని కెమికల్స్, హాని కలిగించే బ్యాడ్ హార్మోన్స్, అది మెదడు మీద చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయట. ఎందుకంటే హ్యాపీ హార్మోన్స్ మెదడుని, నరాలని స్మూత్గా పనిచేసేట్టు సహకరిస్తాయి. అదే బ్యాడ్ హార్మోన్స్ మెదడుని, నరాలని తన పని తను స్వయంగా చేసుకోనివ్వకుండా ఆటంకపరిచేటట్టు మన ఆలోచన శక్తి మీద చెడ్డ ప్రభావాన్ని చూపితే బ్యాడ్ హార్మోన్స్. సంతోషముగా, ఆనందంగా ఉన్నప్పుడు డోపమిన్, గాబా, ఎండార్ఫిన్స్, సెరటోనిన్ అని ఇట్లాంటి హ్యాపీ హార్మోన్స్ మనలో విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ విడుదలైనప్పుడు మన శరీరం ఎంత స్మూత్గా, హ్యాపీగా పనిచేస్తుందంటే ఫ్రీగా, గ్రీజ్ బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత సులభంగా బాడీ నడుస్తూ ఉంటుంది. అదే మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, ఎవరైనా అన్నా, తిట్టినా, హేళన చేసినా, ఏదైనా ఘర్షణ వాతావరణాన్ని మనం గమనించినా, అందులో ఫీల్ అయినా, అలాంటప్పుడు బ్యాడ్ హార్మోన్స్, కార్టిజాల్ లాంటివి పెరిగిపోతాయి. ఈ బ్యాడ్ హార్మోన్స్ రక్తంలో కలిసినప్పుడు మన బాడీ అంతా ఎలా మారిపోతుందంటే, గ్రీజ్ లేని బేరింగ్ తిరిగినంత రఫ్గా, అంత హార్డ్గా అలా అయిపోతుంది అనమాట. అందుకని మన ఆలోచనలు బట్టి హ్యాపీ హార్మోన్సా, బ్యాడ్ హార్మోన్స్ అని విడుదలవ్వడం ఆధారపడి ఉంటుంది. పిల్లల్లో కూడా ఇలాంటి మానసిక స్థితి వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ కారణంగా అవి కొన్ని రోజుల తరబడి ఒక అలవాటుగా మారిపోతాయి. ఇట్లాంటి సందర్భాన్ని బట్టి ఇట్లాంటి ఘర్షణ వాతావరణాలు, ఒత్తిడి వస్తున్నది. ఆ ఒత్తిడి వల్ల రిలీజ్ అయిన బ్యాడ్ హార్మోన్స్ వాళ్ళ మెమరీ మీద, బ్రెయిన్ డెవలప్మెంట్ మీద, వాళ్ళ ఎఫిషియన్సీ మీద, వాళ్ళ చదువు మీద, అన్నిటి మీద పడుతున్నదట. ఎప్పుడైతే ఈ కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ అవుతుందో ఇవన్నీ తగ్గిపోతుంటాయి. వాడి ఫోకస్ తగ్గిపోతుంటుంది. అందుకని పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎఫెక్ట్ అవ్వటానికి ఒత్తిడి కూడా ఒక కారణం. కాబట్టి ఇలాంటి ఒత్తిడి లేకుండా పిల్లల్ని పెంచడానికి మరి మీరందరూ ప్రయత్నం చేయాలనేది ఇట్లా స్పష్టంగా అర్థమవుతున్న పరిశోధన విషయం అన్నమాట. మరి పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల విషయంలో అంటే, అసలు పిల్లలు ఎదురుగుండా ఎప్పుడు పేరెంట్స్ అరవటం కానీ, కొట్టుకోవటం కానీ, తిట్టుకోవటం కానీ, గట్టిగా మాట్లాడుకోవటం కానీ, ఇరిటేషన్ కలిగించేవేవి ఉపయోగించుకోకుండా అలాంటి వాటికి దూరంగా కనపడాలి ఇప్పుడు పేరెంట్స్. పిల్లలు లేనప్పుడు ఎట్లా ఉన్నా పర్లేదు, కానీ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ మనసులో ఇలాంటి బీజాలు పడకుండా, మన గురించి వాళ్ళ ఒత్తిడి రాకుండా అట్లా ఉండాలి. ఇది మొట్టమొదటిది. రెండవది, పిల్లలకి ఒత్తిడి వచ్చేటట్టు మీరు చదివేటట్టు వాళ్ళని పెంచకూడదు. బాబు, నువ్వు కష్టపడు, ఎంతవరకు నీ ప్రయత్నం చేయాలో చెయ్యి, కానీ చదువే నీకు జీవితం కాదు, చదువు ఒక్కటే నీకు సర్వస్వం కాదు
అందుకని నువ్వు ఒత్తిడి తీసుకోవద్దు. ఎన్ని మార్కులు వస్తే అన్ని వస్తాయి. తోటి వారిని చూసి వాడికి 100 వస్తున్నాయి, నాకు 80 వస్తున్నాయి అని ఒత్తిడి తీసుకోవద్దు అని అట్లా మీరు చెప్పాలి. ఎందుకంటే అందరూ ఒకే రకంగా పుట్టం కదా. ప్రతి ఒకళ్ళలో ఉండే క్వాలిటీస్ ఇంకొకళ్ళలో ఉండవు, ఒకళ్ళలో ఉండే తెలివితేటలు ఇంకొకళ్ళలో ఉండవు. మన పిల్లవాడికి ఎలా ఉందో అలా వస్తాయి. వచ్చిన దానికి వాడు సంతృప్తి చెందాలి, మనం సంతృప్తి చెందాలి. ఒత్తిడి పెంచనివ్వకూడదు. అట్లాంటి పిల్లలు ఎప్పుడైనా ఫెయిల్ అయినా, తప్పులు చేసినా, ఇంట్లో ఎప్పుడన్నా మన మాట వినకపోయినా కొట్టడం కానీ, తిట్టడం కానీ, అనవసరమైన పదజాలాలకు ఉపయోగించి వాళ్ళని ఇరిటేట్ చేయటం కానీ మనం ఎప్పుడు చేయకూడదు. ఫెయిల్ అయినా సరే చక్కగా కూర్చోబెట్టి, బాబు ఫెయిల్ అయితే అయ్యావు, మనం ఒకసారి సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు కదా. నీకు చదువు రానంత మాత్రాన మనం గొప్పవాళ్ళు మంచివాళ్ళగా తయారవడానికి అవకాశం లేదనుకోవద్దు. మనం ఇంకొక రూపంలో చేయొచ్చు. నీకు చదువు రాకపోయినా మరో రూపంలో నువ్వు గొప్పవాడు కావటానికి నువ్వు ప్రయత్నం చేయాలి అని పాజిటివ్గా మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడు మా పేరెంట్స్ ఇంత మంచివాళ్ళు అనే భావంతో వాడికి ఒత్తిడి రాదు. అలా ఉండాలి. అందుకే ఎప్పుడూ కూడా వాడు తప్పులు చేసినా, ఇంట్లో వస్తువులకి ఏదైనా నష్టం కలిగించినా, చెడ్డ పనులు చేసినా కొట్టడం, తిట్టడం అనేది వాళ్ళ ఒత్తిడి కలిగించడానికి మార్గం అవుతుంది తప్ప మార్పుకు మార్గం కాదు. ఇది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి పేరెంట్స్. 4వ విషయంలో కూడా గమనించుకోవాల్సింది పేరెంట్స్, మీ పిల్లలకి ఉండే స్నేహితులు ఎలాంటి వారు అనేది మీరు వాళ్ళని గమనించండి ఒకసారి. మీ పిల్లవాడికి ఉండే స్నేహితుల యొక్క ప్రభావం మీ పిల్లవాడి మీద ఎక్కువగా ఉంటుంది. అంచేత వాళ్ళను కూడా మీరందరూ ఒక 5-6 ఎక్కువ మీ పిల్లవాడు తిరుగుతున్నాడు అనుకోండి, 5-6 అలవాట్లు ఏమిటి, వాళ్ళ నోటముట పదాలు ఎలా వస్తున్నాయి, వాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఇవన్నీ వాడి ప్రవర్తన అంతా మీరు గమనించండి. అలా మంచి ప్రవర్తన ఉన్న పిల్లలైతే మీ వాడిని అక్కడికి కలవనివ్వండి, వాడితో గడపనివ్వండి. అలా లేదు అంటే అలాంటి వారి బదులు ఇంకొక స్నేహితుల వైపు మీ వాడి వెళ్ళేటట్టుగా మనం ప్రోత్సహించాలి. వాడికి అవగాహన కలిగించి, బాబు అలాంటి వాళ్ళ స్నేహం వల్ల నీకు ఇలాంటి చెడ్డ ప్రభావం పడే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం దూరంగా ఉండటం మంచిదని ప్రేమగా చెప్పి అలాంటి వాటిని మార్పించి మంచివారి వైపు, మంచి సాంగత్యం వైపు వెళ్ళేటట్టు ప్రోత్సహించడం మంచిదన్నమాట. ఇట్లా చేస్తూ 5వది ముఖ్యంగా గమనించాల్సింది, బాబు జీవితము అంటే చదువే కాదు, జీవితం అంటే ఉద్యోగమే కాదు, జీవితం అంటే సంపాదించటమే కాదు, ఇవన్నీ అవసరాలే కానీ ఇవే జీవితం కాదు. వీటన్నిటికంటే మనం సంతోషంగా, ఆనందంగా ఉండటం, ఆరోగ్యంగా మంచి గుణాలతో జీవించడం చాలా ముఖ్యము. వీటికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి అని మీరుంటూ మీ పిల్లలకి అవి ఎక్కువ చెప్పాలి. అప్పుడు అసలు ఒత్తిడే ఉండదు పిల్లలకి. అంటే చదువు రాకపోయినా మనకు పర్వాలేదు, సంస్కారాలు ఉంటే చాలు, రక్షించేవి. వాళ్ళకి చదువు అవసరం, కానీ చదువుతో పాటు ఇవి కూడా అవసరం. ఒత్తిడి లేని జీవితం నీకు ప్రధానం. నువ్వు సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండు. నువ్వు ఎంతవరకు కష్టపడాలి అంతవరకు వాడు. కానీ ఓవర్గా స్ట్రెయిన్ అయ్యి బుర్ర వేడెక్కేటట్టు, స్ట్రెస్, యాంగ్జైటీ వచ్చేటట్టు, అలాంటి ఒత్తిడి తీసుకునేటట్టు కష్టపడొద్దు అని మీరు చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకి కనుక చిన్న ఏజ్లో ఒత్తిడి వస్తే ఒబిసిటీ రావటానికి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు రావటానికి, అంటే ఇమ్యూన్ డౌన్ అయిపోవటానికి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావటానికి ఈ ఒత్తిడి కారణమవుతున్నదట. అందుకని లాంగ్ రన్లో మీ పిల్లలకి ఇలాంటి సమస్యలు వస్తే మీరు తట్టుకోలేరు కదా. అలాంటివి రావటానికి ఎందుకు వచ్చినాయి అనుకుంటారే, ఒత్తిడి ఒక కారణమట. అందుకని పిల్లల పట్ల పేరెంట్స్ ఇలాంటి శ్రద్ధ పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.